ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీబీటీ పథకాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. డీబీటీలపై 5 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. డీబీటీలపై అనుమతి ఇవ్వలేమని ఎన్నికల కమిషన్ కోర్టుకు స్పష్టం చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. డీబీటీ పథకాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. డీబీటీలపై 5 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. డీబీటీలపై అనుమతి ఇవ్వలేమని ఎన్నికల కమిషన్ కోర్టుకు స్పష్టం చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. డీబీటీకి సంబంధించినటువంటి అంశం హైకోర్టులో జరిగినటువంటి 5 గంటల పాటు జరిగినటువంటి పరిస్థితి హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే డీబీటీలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం సంబంధించినటువంటి అంశం పైన ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాదనలు విన్నారు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేస్తుంది. తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, తీర్పు ఎలా వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, దీనికి సంబంధించి డీబీటీల పైన న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పుకు సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఈసీ కూడా చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం సిచ్యువేషన్ కనిపిస్తుంది. డీబీటీలకు సంబంధించి మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ డీబీటీలకు సంబంధించినటువంటి అంశం పైన ఎటువంటి సడలింపులు ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి కూడా ఈసీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఓ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి తీర్పులు నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక రకంగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ న్యాయస్థానం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడ ఏపీకి సంబంధించి హైకోర్టు తీసుకున్న కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో తీర్పు రిజర్వ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ప్రకటన ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.